హలో ఎవ్రీవన్, మీకోసం ఒక చిన్న మినీ వ్లాగ్ ఇవాళ. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇవాళ ఒక బర్త్డే పార్టీకి అని రెడీ అవుతూ ఉన్నాం మేము. సో న్యూ జెర్సీ వెళ్ళాలి. న్యూ జెర్సీ మాకు ఇక్కడ నుంచి 1.5 hours. సో కొంచెం స్నాక్స్ అవి సర్దుతూ ఉన్నాను కియాన్ష్ కోసము. చిన్న డైపర్ బ్యాగ్ తీసుకొని దాంట్లో కొన్ని గ్రేప్స్, కొన్ని కుకుంబర్స్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ దెన్ హెల్దీ స్నాక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెజ్జీ స్టిక్స్ ఇంకా బ్రౌనీ పెట్టుకున్నాను. అవి రెండు వాడి ఫేవరెట్ స్నాక్స్ అనమాట. అండ్ దెన్ ఒక జ్యూస్ బాటిల్, ఎస్వి కోసమేమో మిల్క్, చాక్లెట్ మిల్క్. యాక్చువల్లీ వెళ్ళేది బర్త్డే పార్టీకి, బట్ నెవర్ నో కదా, వాళ్ళు పెట్టే వరకు వెయిట్ చేయాలి, కిడ్స్ వెయిట్ చేయరు కదా. సో డ్రైవ్లో ఏదన్నా కావాలి స్నాక్స్ అన్నా, అక్కడ ఒకవేళ ఫుడ్ రెడీ అయ్యే లోపు వీళ్ళకి ఏదైనా కావాలంటే అని స్నాక్ బాక్స్ తీసుకున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతున్నామని చెప్పా కదా, మార్నింగ్ 11కి బర్త్డే పార్టీ. సో ఇంకా వీళ్ళు లేవగానే కార్ ఎక్కించాలని ఇంకా బ్రేక్ఫాస్ట్ కార్లో ఇద్దామని రెడీ చపాతీ జామ్ చేసి పెట్టేసుకుంటున్నాను బాక్స్లో. మెయిన్గా యశ్వి ఏదైనా తింటుంది. ఇవన్నీ కియాన్ష్ కోసం అనమాట. వాడికి ఫుడ్ అలర్జీస్ ఉండడం వల్ల నేను అన్ని ఫుడ్ ఇంట్లో నుంచే ప్యాక్ చేయడానికి ట్రై చేస్తాను. అది అనమాట. ఇంకా కియాన్ష్ లేచి వచ్చేసాడు. నేను ఆరెంజ్ జ్యూస్ అడుగుతారు వీళ్ళు బయట డ్రింక్స్, అందుకని జ్యూస్ పెట్టుకుందామని ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ రెడీ చేసి చిన్న చిన్న బాటిల్స్లో వేసి పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా మేము కూడా రెడీ అయ్యి కార్ ఎక్కేసాము. కియాన్ష్ చూసారా, కార్ ఎక్కగానే ఏదో ఒకటి అడిగాడు. నేను చపాతీ ఇస్తే అది వద్దని కింద పడేశాడు. ఇంకా వీడు కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు అనమాట. బయట అంటే ఇంకా బయట కొన్న స్నాక్సే కావాలి అన్నట్టు. ఆల్మోస్ట్ 2.5 అయ్యాడు కదా, ఇంకా అంతే. ఇంకా న్యూ జెర్సీ ఎంటర్ అయిపోతున్నాయి. బ్రిడ్జ్ దాటితే ఇంకా న్యూ జెర్సీ అనుకుంటా ఇంకా వచ్చేసాము. ఇంకా మధ్యలో ఒక దగ్గర ఆగామన్నమాట, రెస్ట్ ఏరియా దగ్గర ఫుడ్ కోసము. బ్రేక్ఫాస్ట్ తీసుకుందాము అని చెప్పేసి ఇంకా కియాన్ష్ కూడా దిగాలని గొడవ పెడుతూ ఉంటే ఒకసారి కొంచెం వాడు కూడా వాక్ చేసినట్టు ఉంటుందని దిగాము. షేక్ షాక్లో చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి, బర్గర్స్, శాండ్విచ్లు అవి. బట్ సరే ఒకసారి ట్రై చేద్దాం, ఎప్పుడు ట్రై చేయలేదని తీసుకుంటే మాకు అస్సలు నచ్చలేదు. మాడిపోయింది బన్ను, అంత ఫ్రెష్గా కూడా అనిపించలేదు. ఎగ్ చీజ్ శాండ్విచ్ తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్. ఇంకా యశ్వి చికెన్తో తీసుకుంది. యశ్వి తీసుకుంది కానీ ఏం తినలేదు, అలాగే వదిలేసింది. కియాన్ష్ మాత్రం కావాలని గోల్ పెట్టాడు. వాడికి వచ్చి హ్యాష్ బ్రౌన్స్ ఇచ్చాము. దెన్ ఇంకా ఇక్కడ యశ్వి వచ్చి ఇక్కడ రాస్బెర్రీ లెమనేడ్ అడిగింది. సరే అని తీసుకున్నాము. ఇంకా మేమేమో కాఫీ తీసుకున్నాం. కియాన్ష్ చూసారా, అది కావాలని ఎలా గోల్ పెడుతున్నాడు. ఇంట్లో నుంచి నేను ఆరెంజ్ జ్యూస్ తెచ్చాను, అవి తాగేశారు కార్లో. బట్ స్టిల్ మళ్ళీ అడుగుతున్నారు. ఇంకా కార్లోకి వచ్చేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము. కియాన్ష్కి హ్యాష్ బ్రౌన్స్, ఇంకా మేము శాండ్విచ్ లాగా తింటూ ఉంది యశ్వి. అస్సలు తినలేదు, జస్ట్ ఒక బైట్ తీసుకొని అక్కడ పడేసింది. ఇంకా అది ఈవినింగ్ వరకు అక్కడే ఉండింది, పడేసాము. అండ్ దెన్ ఇంక ఇద్దరు కొంచెం కొంచెం డ్రింక్స్ ఇస్తే తాగేశారు. రీచ్ అయిపోయాం. ఇప్పుడు వచ్చింది న్యూ జెర్సీలో ఉన్న డివాన్ బ్యాంక్వెట్ హాల్లో అనమాట. చాలా పార్టీ హాల్స్ ఉన్నాయి ఇందులో ఒక హాల్లో పార్టీ అనమాట, బర్త్డే పార్టీ. అదే కనిపించేది హాల్. బర్త్డే డెకార్ కూడా చూపిస్తాను చూడండి. బర్త్డే డెకార్ ఇదే, ఫస్ట్ బర్త్డే, పాప బర్త్డే అనమాట. సో అందుకే పింక్గా ఉంది. చాలా బాగుంది. అప్పటికి కేక్ అంతా పెట్టేశారు కదా, సో ఫ్లవర్స్ థీమ్ పెట్టారు. ఫ్లవర్స్ కప్ కేక్స్, ఫ్లవర్ కేక్. అండ్ దెన్ ఎంట్రీ వేలో ఇది పెట్టారు, ఫస్ట్ ఇయర్ ఎవ్రీ మంత్ పిక్చర్ని. అండ్ దెన్ ఇది వెల్కమ్. ఇక్కడ యాక్చువల్లీ మైల్ స్టోన్స్ కూడా పెట్టారు. 1 yearలోపు ఐ కెన్ సే వెయిట్ ఎంత, ఈట్, అవన్నీ ఫేవరెట్ ఫుడ్స్ అన్నీ పెట్టారు. డెకార్ బాగా చేయించుకున్నారు ఇంట్రెస్టెడ్గా. అండ్ దెన్ ఇంకా వచ్చేసి గిఫ్ట్ బ్యాగ్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నారు వాళ్ళు పార్టీకి, ప్రీ ప్లాన్డ్గా. అండ్ దెన్ ఇక్కడ కిడ్స్ చూసారా, పార్టీ హాల్ పెద్దగా ఉంటే ఇదే బెనిఫిట్, మంచిగా ఆడుకుంటున్నారు. నాకైతే పార్టీ హాల్ చాలా నచ్చింది. ఫస్ట్ టైం నేను అక్కడ పార్టీకి వెళ్ళడం ఆ హాల్లో. ఇంకా ఫుడ్ వచ్చేసి పన్నీర్, ఇంకా చికెన్, ఆలు మటర్, తర్వాత మటన్, చికెన్ బిర్యానీ పెట్టారు. అండ్ తర్వాత కేక్, రసగుల్లా స్వీట్ అనమాట. పాస్తా, చికెన్ నగ్గెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లలకి పెట్టారు ఫుడ్. అండ్ దెన్ ఇంక ఇది రిటర్న్ గిఫ్ట్. ఇంటికి వచ్చేసాం మేము. రిటర్న్ గిఫ్ట్లు ఏమున్నాయని యశ్వి ఓపెన్ చేసి చూస్తూ ఉంది. కిడ్స్కి రిలేటెడ్వి అన్నీ పెట్టారు. ఇది స్ట్రా, ఇంకా కప్, ఇలాంటివన్నీ ఇచ్చారు. అండ్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయిపోయింది. ఒక చిన్న స్మాల్ మినీ వ్లాగ్ మీకోసం. ఫుల్ వీడియో తీయడం నాకు కష్టమైపోతుంది, అందుకే ఇలా ట్రై చేద్దామని ఈసారి చిన్న వీడియో చేసి పెట్టాను మీకోసం. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.